ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం. ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది. 1,45,368 మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు, 1,06,263 మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 32,410 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది. పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ, పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.